చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక బుధవారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ వాక్యము ధ్యానింపబోచుంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నువ్వు నిలబెట్టావు. కాబట్టి నాయన అభ్యంతరపరచూచి సాతాను, దురాత్మ, చీకటి శక్తులను దూరపరచండి. నీ కొరకు ఉన్నతంగా మేము భక్తి చేయనట్లుగా, వాక్యం నేర్చుకునేటట్లుగా దీవించమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఒకసారి మనం కానీ ఆలోచన చేస్తే, దేవుణ్ణి అనేక మంది పరాయి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. దేవుణ్ణి చాలామంది ఆయన ఒక పరాయి వాడుగా అన్నట్టుగా చూస్తుంటారు. అందుకే ఆయనను ప్రేమించవలసినంత ప్రేమ, ఆయనకు దగ్గర అవ్వలసినంతగా దగ్గర అవ్వకుండా చాలామంది దేవునికి దూరంగా ఉంటుంటారు. భక్తి కూడా చూస్తే, ఆ భక్తి కూడా రోజు రోజుకి దేవునికి దగ్గరయ్యే భక్తిగా ఉంటుందా, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడుగా వెళ్ళినా పర్లేదు అనుకునే భక్తిలాగా ఉంటుందో ఆలోచన చేస్తే, దాన్ని బట్టి మనకు దేవుడు ఎంత అర్థమయ్యాడు అన్నది ఆలోచన చేసుకోవచ్చు. దేవుడు పరాయివాడా, సొంతవాడా? ఇది కానీ దేవుని యొక్క విషయం మనకు కానీ అర్థమైతే, దేవునికి మనకున్నటువంటి, మనిషికి ఉన్నటువంటి సంబంధం మనకు అర్థం కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. దేవునికి మనకున్న సంబంధం ఎలాంటిదో మనం తెలుసుకోవాలన్నా ఒక ఉదాహరణ మీకు చెప్తానే. ఒక తల్లి తండ్రికి ఒక పెళ్లి కావలసినటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వయసు వస్తే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి కనుక ఆ అమ్మాయి పెళ్లి విషయంలో తల్లిదండ్రులు బాధ్యత అనుకొని పెళ్లి చేస్తారా, లేకపోతే ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే మాకు ఏదో లాభం వస్తుంది అనుకొని పెళ్లి చేస్తారా? బాధ్యత అనుకొని కదమ్మా. అలాగే తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచేటప్పుడు పిల్లలను పెంచడం మా బాధ్యత అనుకొని పెంచాలే కానీ ఈ బిడ్డలను పెంచితే మాకేదో లాభం వస్తుంది అనుకుంటే అది స్వార్థం అవుతుంది. అది బిడ్డలను పెంచడం కాదు. కనుక పిల్లలను పెంచడం బాధ్యత అనుకుంటే, మరి ఈ బాధ్యతలో పిల్లల్ని పెంచడంలో ఎన్నో కష్టాలు వస్తాయి కదా. కష్ట నష్టాలన్నీ ఓర్చుకొని పిల్లల్ని మనం పెంచుతాం తల్లిదండ్రులుగా కదమ్మా. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచేటప్పుడు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. మరి కష్టాలు నష్టాలు వస్తున్నాయని పిల్లల్ని పెంచడం, పిల్లల్ని సాకడం ఆపేస్తారా? ఆపరు. ఎందుకంటే పిల్లల్ని పెంచేటప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, అనారోగ్యం వచ్చినా పిల్లలు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి కరెక్ట్గా పెంచాలి వాళ్ళను అన్నది బాధ్యతగా తీసుకొని తల్లిదండ్రులు పెంచుతారు కదా. దీంట్లో లాభ నష్టాల పనేమి ఉండదు, ప్రస్తావనే ఉండదు కదా. అలాగే ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఇది మా బాధ్యత అనుకొని చేస్తారే కానీ లాభ నష్టాలు బేరేజ్ వేసుకొని పెళ్ళి చేయరు.
మరి తండ్రి తల్లి పాత్ర పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటే, పిల్లల్ని పెంచడంలో కష్టం నష్టమైనా అనుభవించి పిల్లల్ని పెంచాలా అని అనుకుంటుంటే, ఒక పెళ్లి కావలసిన అమ్మాయికి కష్టమైన నష్టమైన భరించి పెళ్లి చేయాలని అక్కడ బాధ్యతగా తల్లిదండ్రులు ఉంటే, మరి దేవుడికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? దేవునికి మనకున్నటువంటి మధ్య సంబంధం కానీ మనకు అర్థమైతేనే మనం బాధ్యత కలిగి ఉంటాం. దేవుడు మనల్ని ఏమంటున్నాడు అని కానీ మనం కానీ చూస్తే వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి చదవండి. మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. మరియు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేవుడట మనుషులైన మనలందరినీ ఆయన ఏ సంబంధంతో మనల్ని చూస్తున్నాడు అంటే, మనల్ని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని పిలుస్తున్నాడట, చూస్తున్నాడట. దేవునికి మనకున్నటువంటి సంబంధం ఏంటంటే తండ్రి బిడ్డల సంబంధం. తండ్రి పిల్లల సంబంధం దేవునికి మనకున్న సంబంధం. తండ్రికి మానవ సంబంధంగానే ఆలోచిస్తే, తల్లిదండ్రులకు అమ్మాయికి ఉన్నటువంటి సంబంధం, పెళ్లి చేయవలసిన సంబంధం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలను పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. ఇక్కడికి వచ్చేసరికి మనం నా బిడ్డని నేను ఇలా పెంచాలి, నా బిడ్డకు నేను ఇలా చేయాలని ఆలోచిస్తున్నాం. కానీ మనం దేవుడి దగ్గరకు వచ్చేసేసరికి ఆయన్ని కొంచెం పరాయి వానిగా, ఆయన మనసు అర్థం చేసుకోలేని వానిగా మనం ఉంటున్నామేమో ఒకసారి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకని అలాగా పరాయి వాడులాగా దేవుణ్ణి మనం అనేక మంది అనుకోవడానికి కారణాలు కనబడుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే, అంటే కొంతమంది దేవుణ్ణి పరాయివాడు అనుకుంటున్నారా? కొంతమంది దేవుణ్ణి దూరంగా ఉంచుతున్నారా? వాడు దేవుణ్ణి పరాయివాడు అనుకోవడానికి ఏమేం పనులు వాళ్ళలో కనబడుతున్నాయి? దేవుణ్ణి వారు దూరంగా పెట్టడానికి వారిలో ఏమేం పనులు కనబడుతున్నాయి? దేవుడు ఎరగని వారి విషయం పక్కన పెట్టేస్తే, దేవుణ్ణి ఎరిగామనుకున్నటువంటి వారి విషయం కానీ మనం కానీ ఆలోచన చేస్తే, ఏమి దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం, మనకున్నటువంటి సంబంధం ఏం అర్థమైంది? ఒకసారి మీకు చెప్తాను ఆ కారణాలు ఏంటో. దేవుణ్ణి కొంతమంది పరాయివాడుగా అనుకుంటున్నారు అని దేన్ని బట్టి మనం చెప్పొచ్చు అంటే, స్టార్టింగ్లో, ప్రారంభంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారిని మనం గమనిస్తే, అయ్యా నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు అని వారిని కానీ మనం అడిగితే, వారు చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, నేను యేసు ప్రభుకి ప్రార్థన చేశాను నా రోగం తగ్గించామని, కనుక రోగం తగ్గింది కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చానని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది నా ఇంట్లో సమస్య ఉంది, ఆ సమస్య తగ్గించమని, తీసివేయమని యేసు ప్రభుని అడిగాను కాబట్టి, ఆ సమస్య ప్రార్థన చేసిన తర్వాత పోయింది కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను అని అంటారు. రైట్, మంచిదే.
దాన్ని నేను కాదనడం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రారంభంలో మనం యేసు ప్రభు దగ్గరికి అన్నం కోసమో, ఆనందం కోసమో, ఆరోగ్యం కోసమో, ఆస్తి కోసమో వచ్చిన వారుగా కనబడతాం. కానీ దేవుడు కేవలం ధనము, ఆహారము, ఆరోగ్యం, ఆనందం మాత్రమే ఇచ్చేవాడా? వాటికి మించి ఇంక దేవుడి దగ్గర ఏం దొరకవా? అక్కడే ఆగిపోయిందా దేవునికి మనకున్నటువంటి సంబంధం? అంతవరకే మనకు అర్థమైందా? దేవుడంటే అన్నం పెట్టేవాడు, దేవుడంటే డబ్బులు ఇచ్చేవాడు, దేవుడంటే స్వస్థపరిచేవాడు, దేవుడంటే సమస్యలు తీర్చేవాడు. ఇంతేనా దేవుడికి మనకు ఉన్నటువంటి సంబంధం? మనం అడుక్కునే వాళ్ళము, ఆయన ఇచ్చేవాడు. అంతేనా దేవుడికి మనకున్నటువంటి సంబంధం? పిల్లలు కూడా అడుగుతారు. పిల్లలు అమ్మ చాక్లెట్ అడుగుతారు, నాన్న చాక్లెట్ ఇవ్వు, డబ్బులు ఇవ్వు, బట్టలు కొనివ్వు, పుస్తకాలు కొనివ్వు అని అడుగుతారు కదా. మనం కొనిచ్చేసి ఇంక బయటికి వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదంటామా? మరి అక్కడేమో వాళ్ళకి అన్నం పెట్టి బట్టలు కొనిచ్చి ప్రతిదీ కూడా మనం వాళ్ళకి తీరుస్తున్నాం, తల్లిదండ్రులుగా బాధ్యతగా చేస్తూ ఉన్నాం, కష్టమైన అనుభవిస్తున్నాం. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అర్థం చేసుకోవాల్సినంతగా చాలామంది అర్థం చేసుకొనలేదు. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారు. చూద్దాం యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 24 నుంచి చదువుదాం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతకుచు కపెర్నహూమునకు వచ్చిరి. ఇక్కడ మనం జన సమూహం అంట యేసు ప్రభువును వెతుకుతూ ఒక చోటికి వచ్చారని మనం చదువుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ ఉన్న జన సమూహం అంట యేసు ప్రభువును వెతుకుతూ, ఆయన ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ వచ్చారట ఒక చోటికి. ఇంతకీ ఈ జన సమూహము యేసు ప్రభువుని ఏ కారణంతో వెతుకుతూ వచ్చారో మనకు అర్థం అవ్వాలి. కింద ఉంది చూడండి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా. చూసారా, యేసు ప్రభువును ఎతుకుతూ వాళ్ళు ఎతికినప్పుడు యేసు ప్రభు అక్కడ కనబడలేదట. కానీ యేసు ప్రభు కోసం వాళ్ళు వెతుకుతూ వచ్చినప్పుడు ఒక చోట కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చారు. ఆ కపెర్నహూము దగ్గర యేసు ప్రభువు సముద్రపు అద్దరిన ఉన్నాడు. ఆయన్ని చూశారు. చూసి ఆయన దగ్గరకు వచ్చి ఈ జనసమూహం ఆయనతో అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అంటే యేసు ప్రభు మీద ప్రేమ కలిగి అడుగుతున్నారా? యేసు ప్రభు దగ్గర ఇంకేదో దొరుకుతుందని చెప్పి వెతికి వచ్చారా? ఈ జనసమూహం యేసు ప్రభువుని ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు? యేసు ప్రభుతో నువ్వు ఎప్పుడు వచ్చావు అని ప్రేమగా ఏమన్నా మాట్లాడుతున్నారా? అది ప్రేమ అని ఆలోచన చేస్తే తర్వాత చదువుమా. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ జనసమూహం యేసు ప్రభుని ఎందుకు ఎదుగుతున్నారంట? రొట్టెల కోసం. రొట్టె అంటే ఆహారం. కొంతమంది రొట్టెల కోసం వెతుకుతున్నారు, కొంతమంది ఆరోగ్యం కోసం వెతుకుతున్నారు, కొంతమంది డబ్బు కోసం వెతుకుతున్నారు కదా. వెతుకుతున్నారు. వెతకడం తప్పు అని చెప్పడం లేదు, కానీ ఆ వెతికే దగ్గరే ఆగిపోతే తప్పు. వెతకవలసిన కారణము, అసలైన కారణం తెలుసుకోకపోతే తప్పు. వీళ్ళంట యేసు ప్రభు చెబుతున్నాడు వాళ్ళ హృదయం లోపల ఉన్నటువంటి ఆలోచన.
వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన. వారు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే అన్నం కోసం అట, రొట్టె కోసం అట, భోజనం కోసం అట. అంటే ఇక యేసు ప్రభుకి వీళ్ళకి మధ్య ఇంకేం సంబంధం లేదా? ఆయన అన్నం పెడతాడు, మనం వెళ్ళి తినాలి అంతే. ఆయన డబ్బులు ఇస్తాడు, మనం తీసుకోవాలి. ఆయన స్వస్థపరుస్తాడు, మనం స్వస్థపడి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంతేనా? యేసు ప్రభుకి ఇంకా వాళ్ళకి ఇంకేం సంబంధం లేదా? ఇంకేం సంబంధం లేదా? అప్పుడు వాళ్ళతో యేసు ప్రభు అంటున్న మాట చూడండి, తర్వాత వచనం 27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. యేసు ప్రభు దగ్గరకు అన్నం కోసం, ధనం కోసం, ఆరోగ్యం కోసం వచ్చే వాళ్ళతో యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు నా దగ్గరికి అన్నం కోసం, ఆరోగ్యం కోసం, రకరకాల ఈ భౌతిక సంబంధమైన కారణాల చేత వస్తున్నారు, కానీ వాటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, దానికోసం మీరు రావాలి అంటున్నాడు. అదేంటంట? అక్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారం, అక్షయమైన జీవితం, నిత్య జీవము. మనం అన్నం తింటే ఈ భూమి మీద బతుకుతాం కాబట్టి అన్నం కోసం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే, మరి ఆ అన్నంతో కొంతకాలమే కదా ఇక్కడ బతుకుతాం. తర్వాత సంగతులు ఏంటి? యేసు ప్రభు కేవలం అన్నం, డబ్బు, ఆరోగ్యం, ఆనందం మాత్రమే ఇచ్చేవాడా? ఆయన దగ్గర అన్నం కంటే, డబ్బు కంటే, ఆరోగ్యం కంటే మించినవి ఇంకేమీ లేవా? అందుకే వాళ్ళతో యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా దగ్గరకు వచ్చారు కానీ ముఖ్యమైన విషయాలు తెలుసుకోకుండా వస్తున్నారు. మీరు కేవలం తిని తాగి ఆనందం పొందడానికి నా దగ్గరకు వస్తున్నారు. ఈ భౌతికమైన శరీరం అవసరాల కోసం మాత్రమే నా దగ్గరకు వస్తున్నారు, కానీ నాకు మీకున్నటువంటి సంబంధం ఏంటో, నా దగ్గర ఈ భౌతిక సంబంధమైన మించి ఇంకేమున్నాయో వాటిని తెలుసుకోవడానికి మాత్రం రావడం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మనం చేస్తున్నది భక్తేనా? ప్రారంభ భక్త్యా, అనుభవపూర్వకమైన భక్త్యా? దేవుడు మనకి ఏం అర్థమయ్యాడు? ఆయనకి మనకున్నటువంటి సంబంధం ఏంటి? ఆయన దగ్గర కేవలం అన్నం, డబ్బు మాత్రమే దొరుకుతాయా? ఇంకేమన్నా గొప్ప విషయాలు దొరుకుతాయా? ఎక్కడున్నాం మనం? ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఆయన అంటున్న మాట ఏంటంటే, పరలోకపు తండ్రి అనే మాట భూమి మీద ఉన్న మనుషులకు పరిచయం చేశాడు. పరలోకమందున్న మా తండ్రి. దేవునిని యేసు ప్రభువు తండ్రి అన్నాడు. నా తండ్రియు మీ తండ్రియు అంటున్నాడు. నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ భూమి మీదకు వచ్చాను అంటున్నాడు. దేవుణ్ణి ఆయన పరలోకమందున్న యెహోవా దేవుణ్ణి యేసు ప్రభువు నా తండ్రి అంటున్నాడు. బంధం చూడండి. నా తండ్రి గురించి మీకు చెప్పడానికి వచ్చాను. నా తండ్రి పంపితేనే పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాను. నా తండ్రి మనసులో ఉన్నది ఈ భూమి మీద నేను నెరవేర్చడానికి వచ్చాను అని దేవుణ్ణి తండ్రిగా మనకు పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభువు. దేవుడట మనకు తండ్రట. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూసాము, ఆయన మనల్ని కుమారులుగా పిలుస్తున్నాడట. ఆయన మనల్ని శిక్షిస్తున్నాడట. ఆయన మనల్ని గద్దిస్తున్నాడట. ఆయన మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి కావలసిన సిద్ధపాటు దయచేసే క్రమంలో కష్టాల్లో, బాధల్లో నడిపిస్తున్నాడట. ఇది మనకు అర్థం కాదు, జాగ్రత్తగానండి. దేవునితో మనకు సంబంధం కానీ అర్థమైతే ఆయన నడిపింపు, ఆయన మనస్సు మనకు అర్థమవుతుంది. మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం అంటే, దేవుడు అంటే అన్నం పెట్టేవాడు,
దేవుడంటే ఆరోగ్యం ఇచ్చేవాడు, దేవుడంటే డబ్బులు ఇచ్చేవాడు, దేవుడంటే సంతోషం ఇచ్చేవాడు. ఇంతేనా? దేవుడంటే కొట్టేవాడు కాదా? తప్పు చేస్తే కొట్టేవాడు కదా. తండ్రట. యేసు ప్రభు దేవుడి గురించి మనతో ఏం చెప్తున్నాడంటే, ఆయన మీకును నాకును తండ్రి అన్నాడు. మరి తండ్రి ఎలాంటి తండ్రి? ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రి లాంటి తండ్రి కాదు. నీతిమంతుడైన, పరిశుద్ధుడైన, ఏ పాపము లేనటువంటి తండ్రి ఆయన. మంచి తండ్రి, న్యాయము కలిగిన తండ్రి. మరి న్యాయము కలిగిన ఆ తండ్రి, మనం ఆయన బిడ్డలము, మనం తప్పు చేసినప్పుడు, సరైన మార్గంలో లేనప్పుడు కొట్టాల్సిన బాధ్యత ఆయనదే. పిల్లలు సరైన మార్గంలో నడవకపోతే ఎవరు వాళ్ళని నడిపించాలి? తండ్రి నడిపించాలి కదా. కాబట్టి ఆయన ఉద్దేశంలో ఒకటి ఉంది, ఆయన మనసులో ఒకటి ఉంది. అదేంటంటే, మనం ఆయన పిల్లలము, మనల్ని ఆయన పరలోకం చేర్చాలి. మరి పరలోకం చేర్చాలంటే ఎలా మనం పరలోకానికి ఆయన మనల్ని తీసుకుంటాడు? దొంగలుగా, వ్యభిచారులుగా, బూతులు మాట్లాడే వాళ్ళుగా, నరహంతకులుగా, అసూయపరులుగా, పాపులుగా ఉంటే మనల్ని పరలోకం తీసుకెళ్ళడు. ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైన తండ్రి పక్కనకి వెళ్ళాలంటే మనం కూడా పరిశుద్ధులు అవ్వాలి. మరి మన మనసేమో ఎక్కడెక్కడ ఉంది? మన చూపు, మన ఆలోచనలు, మన ఆశలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ భౌతికమైన లోకంలో. దాన్ని చూడాలా, దీన్ని తినాలా, ఇది అనుభవించాలా, అది కట్టుకోవాలా, ఇది సంపాదించాలా, ఈ ఆలోచనల్లోనే మనం ఉన్నాం. ఈ ఆలోచనలు ఎలాగైనా డబ్బు సంపాదించాలి అంటే ఎలాగైనానా? నీతి లేదా? నీతి లేదు. ఎలాగైనా ఆనందం పొందాలి, ఎలాగైనానా? నీతి లేదా? లేదు. మానవులు దేవుణ్ణి తెలుసుకోవడంలో విఫలమయ్యారు చాలామంది. దేవుని మనస్సును తెలుసుకోవడంలో విఫలమయ్యారు చాలామంది. కాబట్టే దేవుడు తండ్రి కాబట్టి ఆయనకంటూ ఒక బాధ్యత ఉంది. పెళ్లి ఈడుకు అమ్మాయి వస్తుంది అంటే ఆ అమ్మాయికి పెళ్లికి కావలసినవన్నీ సిద్ధపరిచే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది కదా. పిల్లలు చదువుకోవాలి అంటే, పిల్లలు మంచిగా ఉండాలంటే వాళ్ళకు కావలసిన ఆహారము, బట్టలు, చదువు అదంతా కూడా ఎవరు సిద్ధపరచాలి? తల్లిదండ్రులే సిద్ధపరచాలి. ఒకవేళ తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే కొట్టే బాధ్యత కూడా తల్లిదే. శిక్షించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. మరి ఎప్పుడు మనం కొడుతున్నాం పిల్లల్ని? ఎప్పుడు మనం శిక్షిస్తున్నాం పిల్లల్ని? ఎప్పుడు మనం బాధ పెడుతున్నాం పిల్లల్ని అంటే వారు సరైన మార్గంలో లేనప్పుడు, తల్లిదండ్రులు అనుకున్నది వాళ్ళు చేయనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులుగా సరైన మార్గంలో పెట్టడానికి వాళ్ళని మనం శిక్షిస్తున్నాం, కొడుతున్నాం, బెత్తం తీసుకొని కొడుతున్నాం కదా. ఇలా మనం ఎలాగైతే బాధ్యతగా తీసుకొని పిల్లల్ని పెంచాలనుకుంటున్నామో, మరి దేవుడికి బాధ్యత లేదా? ఉంది. ఆయనకి మనందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి, మనకు ప్రాణం ఇచ్చిన వాడు కాబట్టి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. చాలా మందికి దేవుడు అర్థం కాలేదండి. దేవుణ్ణి పరాయివాడిగా చూస్తున్నారు. దేవుడు మనకేమవుతాడో తెలుసుకోకుండా, ఆయన మనసులో ఉన్నదేందో తెలుసుకోకుండా, కేవలం అప్పుడప్పుడు వస్తా, కేవలం మనకు ఇష్టమైంది అడగతా, ఇక ఆయనతో మనకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే మనకి ఏం అర్థమయ్యాడు దేవుడు? బాధ్యత, ఒక బిడ్డగా నీ బాధ్యత ఏంటి దేవుడి పట్ల అంటే? ఆయన మనకు తండ్రి అయితే, మనం ఆయన పిల్లలమైతే, మరి పిల్లలుగా దేవుడి విషయంలో మన బాధ్యత ఏంటి? మనం బాధ్యత అనుకుంటున్నాం అసలు? భక్తి అంటే కేవలం ఆరోగ్యం పాడైనప్పుడు ప్రార్థన చేయడం, భక్తి అంటే కేవలం అన్నం లేనప్పుడు అన్నం అడగడం, భక్తి అంటే కేవలం డబ్బులు లేనప్పుడు డబ్బులు అడగడమే అదొక్కటే అనుకుంటున్నామా మనం? ఓహో, దేవుడికి ప్రార్థన చేయడం వరకే మన బంధం అనుకుంటున్నారా? ఎప్పుడైనా మందిరానికి వెళ్ళి వస్తే చాలు, అంతవరకే భక్తి, అది చేస్తే భక్తి అనుకుంటున్నారా? కాదు, అది దేవుణ్ణి అర్థం చేసుకోవడం కాదు. ఎప్పుడైనా ఒక 5 సంవత్సరాలకు ఒకసారి పిల్లోడికి బట్టలు కొనిస్తే, ఎప్పుడైనా తిండి పెడితే అది పెంపకమా?
అది బిడ్డని అర్థం చేసుకోవడమా? కాదు. మరి దేవుడి దగ్గరకు వచ్చేసేసరికి ఒక బిడ్డగా మనం ఆయనను తండ్రిగా అర్థం చేసుకోకపోతే, మనం మన పిల్లల యొక్క బాధ్యతగా, బిడ్డగా మన బాధ్యత మనం గాని తెలుసుకోకపోతే, ఆయనతో మనకు ఎటువంటి సంబంధం అనేది సరిగా ఉండదు. అందుకే యేసు ప్రభువుని వెతుకుతూ వచ్చిన వారితో యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు కేవలం ఈ భూ సంబంధమైన వాటినే ఇస్తాడు అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. ఇంకా నా దగ్గర వాటిని మించినవి మీరు అర్థం చేసుకోలేదు ఉన్నాయని. నేను ఎవరినో, మీకు నాకున్నటువంటి బంధం ఎలాంటిదో మీరు అంతకు మించి అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకోవాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, పరలోకమందున్న ఆ దేవుడు మన తండ్రి అని మనకు అర్థం కావాలి. ఆయనకి మనం పిల్లలమని మనకు అర్థం కావాలి. మరి పిల్లలైతే ఎలాంటి బాధ్యత కలిగి ఉంటారు? తండ్రి అయితే, తల్లిదండ్రులు అయితే ఎలాంటి బాధ్యత కలిగి ఉంటారంటే, కష్టమైన నష్టమైన పిల్లలకు పెంచుతారు. కష్టమైన నష్టమైన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంచుతారు. కష్టమైన నష్టమైన అమ్మాయికి పెళ్లి చేస్తారు. మరి బిడ్డగా బాధ్యత చూడండి, తండ్రి యొక్క బాధ్యత దేవుడు ఎలా నెరవేర్చాడో, ఈ సృష్టి అంతా ఎవరు చేశారు? ఆయనే. మన శరీరాలు ఎవరు చేశారు? ఆయనే. మనకు ఆహారం దొరుకుతుంది, పంట పొందుతుంది, సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, వర్షం వస్తుంది, ఎండ వస్తుంది. ఇదంతా కూడా ఆహారము, కూరగాయలు, పళ్ళు, ఇవంతా కూడా ఎవరు చేసినవి? అంటే బాధ్యత కలిగిన ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడు. చూసారా, మన శరీరాన్ని చేశాడు. ఈ శరీరానికి కావలసిన వాయువు, ఆక్సిజన్ చేశాడు. ఈ శరీరానికి కావలసిన ఆహార పదార్థాలు చేశాడు. ఈ శరీరానికి కావలసిన నీళ్లు చేశాడు. సమస్త ప్రకృతిలో ఆయన మనకంటే ముందు మనకు కావలసినంతా కూడా చేసి పెట్టున్నాడు. అంటే ఆయన బాధ్యత నెరవేరుస్తున్నాడు. ఒకటి, శరీరానికి సంబంధించిన బాధ్యత మాత్రమే నెరవేరుస్తున్నాడా? కాదు. రెండో బాధ్యత కూడా ముఖ్యమైన బాధ్యత ఏంటంటే, మన ఆత్మరక్షణ. మనకు కేవలం అన్నం పెట్టి, మనం ఎలా ఉన్నా కూడా మనకు డబ్బులు ఇచ్చి దేవుడు మనల్ని ఈ 70-80 సంవత్సరాలు ఇక్కడ బతుకు నడిపించాడు అనుకో, చనిపోయిన తర్వాత మన పాపపు జీవితం, పాపం మానకపోతే వెళ్ళబోయేది నరకానికి కదా. కనుక ఆయన ఏం ఆలోచించాడంటే, నా బిడ్డలు ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదని తన ప్రియకుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం పంపించాడు. ఆయన వచ్చి ఆ కలవరి శిలువలో మనందరి పాపాల కోసం ఎంతో నలిగిపోయాడు, ఎంతో అవమానం పొందాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, తన ప్రాణం పెట్టాడు. 3వ దినాన తండ్రి యేసు ప్రభుని తిరిగి లేపాడు మన కోసమే. మన కోసమే. అంటే ఈ మరణం తర్వాత ఇంకొక జీవితం ఒకటి ఉంది. ఈ మరణం తర్వాత ఇంకొక లోకం ఒకటి ఉంది. ఆ లోకానికి చేర్చాలని, ఆ జీవితం ఇవ్వాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క మనస్సు. ఆ పరలోకం వెళ్ళాలి అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, నా తండ్రి పరలోకమందున్నాడు అది తెలుసుకోవాలిగా. నన్ను పుట్టించిన నా సృష్టికర్త అయిన దేవుడు నా తండ్రి. దేవుడు నా తండ్రి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవలేదు, తండ్రి అన్నాడు అంతే. చూడండి, ఆయన తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి. చూసారా, యేసు ప్రభు ఏం చెప్పాడంట? ఏం చెప్పుకున్నాడంట? దేవుడు తన సొంత తండ్రి. దేవునికి యేసు ప్రభువుకు ఉన్నటువంటి సంబంధం తండ్రి బిడ్డల సంబంధం. మరి మనకి దేవుడికి ఉన్న సంబంధం తండ్రి బిడ్డల సంబంధమే. మరి తండ్రి అయిన దేవుని మాట విని భూమి మీదకి కష్టాలు అనుభవించడానికి, చనిపోవడానికి యేసు ప్రభు వస్తే, ఆయన దేవుని యొక్క మాట బాధ్యతగా తీసుకొని ఈ భూమి మీద నెరవేర్చడానికి వస్తే, మనం మందిరానికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క మనసులో ఉన్నది తెలుసుకోవాలన్నది మన బాధ్యత కదా. దేవుడు మనస్సులో ఏం ఆలోచన, ఏం కోరిక కలిగి ఉన్నాడో ఆ కోరికను తీర్చడం బిడ్డగా మన బాధ్యత కదా.
చూసారా? దేవునికి మనకున్నటువంటి సంబంధం తెలుసుకోకపోతే అసలు ఆయన మనసులో ఉన్నది మనం ఏం తెలుసుకోగలం? ఆయన మనసులో ఉన్నది తెలుసుకోకపోతే మనం ఆయన చెప్పింది ఏం చేయగలం? చేయలేము. కనుక మరి భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న మనుషులకి చాలామంది మనుషులకు అర్థమైంది ఏంటంటే భక్తి అంటే అడగడము. ఏం అడగడము? అన్నం అడగడము, ఆరోగ్యం అడగడం, డబ్బు అడగడం. ఇంతేనా? భక్తి అంటే మనకు అర్థం కావాల్సింది. భక్తి అంటే లాభం అనుకుంటున్నారు చాలామంది. చూడండి ఒకసారి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే, మేము మొక్కుకుంటున్నాం. ప్రభువా, నువ్వు గాని నేను కోరుకున్న ఈ కోరిక గాని తీర్చావనుకో, నీకు నేను అది ఇస్తా. అర్థమవుతుందా? ఆ! నువ్వు నువ్వు నాకు నేను అనుకున్న ఈ కోరిక గాని తీర్చావనుకో, నీకు నేను డబ్బులు ఇస్తా. నీకు నేను అది ఇస్తా, ఇది ఇస్తా. అదేంటిది డీలింగా? ఏ ఏ దేవుడితో ఏమన్నా మనం కాంట్రాక్ట్ మాట్లాడుకుంటున్నామా? కాంట్రాక్ట్ మాట్లాడుకుంటున్నావా దేవుడితో? చూసారా? ఎలాగుందో భక్తి ఈ లోకంలో. నేను నీకు డబ్బులు ఇస్తా, నేను నీకు అది చేస్తా, ఇది చేస్తా. ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ ఆ ఆలోచన విధానం, ఆయన కాంట్రాక్టరా? ఆయన మనకు పరాయివాడా? ఆయన ఏమన్నా లంచాలు తీసుకునేవాడా? ఆయనకి మనం లంచం ఇస్తే పని చేయడానికి ఎలా అర్థమయ్యాడు దేవుడి యొక్క లోకానికి? చూడండి ప్రేమ. అందుకే భక్తి అనేది ఈ లోకం ఏమనుకుంటుందంటే, భక్తి అంటే ఏదో ఎప్పుడన్నా వెళ్ళి దేవుణ్ణి అడగడము. భక్తి అంటే దేవుణ్ణి అడగడమే అర్థం చేసుకుంది. కానీ భక్తి అంటే ఏంటో తెలుసా? బాధ్యత. ఏం బాధ్యత? తండ్రి యొక్క మనస్సులో ఉన్నది తెలుసుకొని బిడ్డగా మనం చేయడమే బిడ్డగా మన యొక్క బాధ్యత. భక్తి అంటే బాధ్యత. ఏం బాధ్యత? ఆయన ఏం చెప్పాడో అది చేసే బాధ్యత. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? 66 పుస్తకాలు కలిగిన ఒక గ్రంథం ఇచ్చాడు, బైబిల్. ఆ బైబిల్‌లో ఆదికాండం మొట్టమొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు ఉన్నదే దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి సంగతులు. మనం ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన ప్రేమ తెలుసుకోవాలని, ఆయన మనసు తెలుసుకోవాలని, ఆయన మనస్సులో సంతోషం కలిగించేటట్టుగా మనం ఈ లోకంలో నడుచుకోవాలన్నది తండ్రి యొక్క మనస్సు, తండ్రితో బంధం, తండ్రి యొక్క చిత్తం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం మొదటి తరగతి భక్తిలో ఉన్నామా? రెండవ తరగతికి అభివృద్ధి పొందామా? మొదటి తరగతి వాళ్ళు కేవలం అడగడానికి వచ్చిన వాళ్ళు, రెండో తరగతి వాళ్ళు బాధ్యత తెలిసిన వాళ్ళు. దేవుడి దగ్గరకు వచ్చేస్తే, దేవుడి మనసులోకి వచ్చేస్తే చూడండి, వాళ్ళేమో తినడానికి వచ్చి యేసు ప్రభు ఇవ్వకపోతే వెళ్ళిపోయారట. కానీ అపోస్తలులు 12 మంది యేసు ప్రభు దగ్గర తమ ఆస్తులు, తమ ఇళ్ళంతా విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గర నిలబడిపోయారు. యేసు ప్రభు కోసం ప్రాణం ఇచ్చారు. ఏంటిది? బాధ్యత తెలుసుకున్నారు. ఏంటిది? తండ్రితో ఉన్న సంబంధం తెలుసుకున్నారు. దేవుడు మా తండ్రి అని తెలుసుకున్నారు. దేవుడు మనసులో ఉన్నది తెలుసుకున్నారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చూడండి, భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెడితే ఆయనకేదో లాభం వస్తుందని రాలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు లాభం అనుకుంటే ఈ శిలువ మీదకి ఎందుకు వస్తాడు? లాభం అనుకొని రాలా. తండ్రి మాట నేను వినాలి, తండ్రిని నేను గౌరవించాలి. నా తండ్రి ఆయన ఏం చెబితే అది నేను చేయాలి అని బాధ్యత కలిగి భూమి మీదకు వచ్చిన కుమారుడే యేసుక్రీస్తు. వచ్చి ఊరికనే వెళ్ళిపోయాడా? తండ్రి ఏం చెప్పాడో అదంతా కూడా చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చి, ఎలా నెరవేర్చాడో తెలుసా? పాపులైన మనుషులు దేవుడైన యేసు ప్రభువుని తిట్టారండి, అవమానపరిచారండి, కొట్టారండి, బట్టలు లాగేశారండి, రకరకాల పనులు చేసిన తండ్రిని చూసి తండ్రి కోసం బాధ్యతగా తన పనంతా పూర్తి చేశాడు.
ఒక కష్టం వస్తే మనం మందిరానికి రాం. ఒక సమస్య వస్తే మనం మందిరాన్ని పోగొట్టుకుంటాం. ఏదన్నా పని పడితే మందిరాన్ని పోగొట్టుకుంటాం. ఇదా అండి మనకు అర్థమైంది దేవుడంటే? దేవుడితో బంధం అదేనా మనకు అర్థమైంది? నీ బిడ్డ కోసం నువ్వు కష్టం ఎంతైనా పడుతున్నావే, మరి దేవుడు నీ తండ్రి అయితే ఎంత కష్టమైనా పడి మందిరానికి రావా? దేవునికి మనకున్నటువంటి బంధం అర్థం కాకపోతే అది కేవలం భక్తిలాగా, ఉత్త భక్తిలాగే ఉంటది. దేవుడికి మనకున్నటువంటి బంధం అర్థమైతే ఆయన నా తండ్రి, ఆయన మాట నేను వినాలంతే. కొంతమంది బిడ్డలు ఉంటారు చూడండి, అమ్మ ఏం చెప్తే నాన్న ఏం చెప్తే అది ఖచ్చితంగా వింటారు. అది బాధ్యత, గౌరవం. తల్లిదండ్రుల యొక్క గౌరవం నిలబెట్టే పిల్లలు. నువ్వు కేవలం 1వ తరగతి భక్తిలో ఉన్నావా? అపోస్తులుడైన పౌలు ఎంత కష్టపడ్డాడండి, అనేక ఆత్మల కోసం తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. అపోస్తులందరూ కూడా తమ ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44వ వచనంలో మనం చూడొచ్చు. ఎందుకండి అది? బాధ్యత. తండ్రి చెప్పాడు, తండ్రి మా కోసం పరలోకంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ లోకంలో మమ్మల్ని తీసుకెళ్లి పెట్టాలనుకున్నాడు. అయితే అక్కడికి మేము మాత్రమేనా? ఇదిగో భూమి మీద ఉన్న వాళ్ళందరూ తండ్రి పిల్లలే కాబట్టి వాళ్ళను కూడా మేము తీసుకెళ్ళాలి. వాళ్ళను కూడా సాతాను చెర నుంచి విడిపించాలి. ఇది మా బాధ్యత. ఎవడు ఎడిపోతే మాకేంటి? ఎవడు తింటే తినకపోతే మాకేంటి? ఎవడికి డబ్బు ఉంటే లేకపోతే మాకేంటి? అది కాదండి బాధ్యత. బాధ్యత రహితం అది. అనేక ఆత్మలు నరకం నుంచి, పాపం నుంచి సాతాను చూడండి ఎట్లా పట్టేస్తున్నాడో ఈ లోకంలో. పాపం ఎక్కువైపోతుంది, చెడు ఎక్కువైపోతుంది, దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు. మరి వాళ్ళకి దేవుడు ఎక్కడ అర్థమయ్యాడు? పరలోకం ఎక్కడ అర్థమైంది? నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్న వాళ్ళని ఎవరు కాపాడుతారు? వాళ్ళకి ఎవరు సువార్త చేస్తారు? వాళ్ళకి ఎవరు రక్షణ సువార్త బోధిస్తారు? విచ్చలవిడిగా తిరుగుతున్న ఈ సమాజం, కళ్ళు మూస్తే నరకానికే వెళ్ళబోయే ఈ సమాజానికి బాధ్యత కలిగి, అయ్యలారా యేసుప్రభుని నమ్ముకోండి చెప్పే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు తెలుసుకున్నారు? యేసుప్రభు ఆ బాధ్యత తెలుసుకున్నాడు, తండ్రితో సంబంధం కొనసాగిస్తూ. అపోస్తులు ఆ బాధ్యత తీసుకున్నారు, తండ్రి యొక్క మనసులోది తెలుసుకొని. వాళ్ళు కేవలం అయ్యా మా ఇంట్లో ఆరోగ్యం కోసం, మా ఇంట్లో డబ్బుల కోసం, మా ఇంట్లో అన్నం కోసమే నీ దగ్గరకు వచ్చాము అని చెప్పి అనలేదు అపోస్తలులు. ఉన్నా లేకపోయినా దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి అనేక ఆత్మల రక్షణ కొరకు వాళ్ళు బలైపోయారండి. ఆ బలవడమే బాధ్యత. అనేక ఆత్మల కోసం బలైపోవడమే బాధ్యత. ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు అప్పులు పాలైపోతారు. బాధ్యత. పిల్లలను మంచి భవిష్యత్తుగా చదివించడానికి తల్లిదండ్రులు అప్పులు పాలైపోతారు. బాధ్యత. బిడ్డల కోసం ఎందుకు నువ్వు అప్పులు చేస్తున్నావని వాళ్ళని ఏమన్నా మనం తిడదామా? పిల్లల కోసం నువ్వు ఎందుకు అప్పులు పాలైపోతున్నావు మనమైనా తిడితే వాళ్ళు ఏమంటారు కదా? వాళ్ళు ఏమంటారు తెలుసా? నా బిడ్డల కోసం డబ్బేంటి, నా ప్రాణమైనా ఇవ్వనా అంటారుగా కదా? మరి మన తండ్రి కోసం డబ్బేంటమ్మా, ప్రాణమైనా పెట్టాలి కదా? మన తండ్రి కోసం ఆనందం ఏంటమ్మా, కష్టమైనా అనుభవించాలి కదా? కనుక మనం ఏ తరగతి భక్తిలో ఉన్నాం? దేవుడు మనకు పరాయివాడుగా అనిపిస్తున్నాడా? దేవుడు ఎప్పుడైనా ఒకసారి మనం వెళ్తే పర్లేదు అనిపించేవాడుగా ఉన్నాడా? లేకపోతే నిజంగా నీ గుండెల లోపల దేవుడు నా తండ్రి, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, తన ప్రియకుమారుణ్ణి సిలువలో మరణానికి అప్పగిచ్చాడు దేవుడు నా కోసం అనేది మనకు కానీ అర్థమైతే, ఆయన చేసిన ఆ యొక్క గొప్ప కార్యం మనకు మన మనసులో అర్థమైతే ఇంకెక్కడండి దేవుణ్ణి విడిస్తాం మనం? మన ఆత్మల రక్షణ కోసం, పాపులైన మన కోసం తన ప్రియకుమారుడు, పరిశుద్ధుడైన తన ప్రియకుమారుని సిలువకు అప్పగిచ్చాడు అని మనకు కానీ అర్థమైతే, బాధ్యత కలిగిన బిడ్డలు, నా తండ్రి తన ప్రియకుమారుని సిలువకు అప్పగిస్తే నా బాధ్యతగా నేను కూడా చేయాలి కదా?
పరలోకపు మహిమను వీడి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషుల మధ్య, పాపులమైన మనుషుల మధ్య బాధలు పడితే కనీసం నా వంతు నేను చేయాలి కదా అన్న బాధ్యత రాదా? మరి భక్తి ఏం చేస్తున్నారు? భక్తి బాధ్యతగా మారనంత వరకు ఇదిగో రొట్టె కోసమే వస్తారు. ఏం యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా, ఒంట్లో సుఖమే లేదు, ఇంట్లో ఆనందమే లేదు అంటుంటే నీకు దేవుడు తండ్రి అని అర్థం కాలేదని అర్థం. నీ బిడ్డ కోసం నువ్వు ఎందుకు కష్టపడ్డావు చెప్పు మరి? ఎందుకు బాధలు అనుభవించావు? అంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆనందం మాత్రమే రావాలి, నీ బిడ్డల కోసం మాత్రం నువ్వు కష్టపడతావు. ఏం న్యాయం ఇది? దేవుడి దగ్గర బాధలు అనుభవించవా? దేవుడి దగ్గర దెబ్బలు తినవా? దేవుడి కోసం ప్రాణం ఇవ్వవా? నీ బిడ్డల కోసం అయితే అన్నీ చేస్తావు, నీ భర్త కోసం అయితే అన్నీ చేస్తావు, నీ కుటుంబం కోసం అయితే అన్నీ చేస్తావు. మరి దేవుడి కుటుంబం కోసం, తండ్రి అయిన దేవుడి కోసం? ఇది మనకు అర్థం కావాలి ప్రేమ దేవుని బిడ్డలారా. భక్తి ఇంకొక లెవెల్లో వెళ్ళాలి. వాడు ఒకటో తరగతిలోనే ఉన్నాడు అంటే 10 సంవత్సరాలైనా వాడు ఇంకా ముందు తరగతుల్లోకి వెళ్ళలేదని అర్థం. 10వ తరగతికి ఎప్పుడు వెళ్తాడు వాడు? ఆ 10వ తరగతిలో ఉన్న పాఠాలు ఎప్పుడు చదువుతాడు, ఎప్పుడు నేర్చుకుంటాడు? 1వ తరగతిలోనే ఉంటే. నీ భక్తిలో నువ్వు ఏ తరగతిలో ఉన్నావు? నీ భక్తిలో నువ్వు ఏ తరగతిలో ఉన్నావు? అపోస్తలులు యేసు ప్రభువును నమ్మిన రోజు ఉన్నట్టే గాని ఉంటే ఈరోజు మనకు సువార్త ఎక్కడిది? మిషనరీలు ఈ దేశానికి మంది వచ్చి హాస్పిటళ్ళు కట్టారు, యేసు ప్రభువుని తీసుకొచ్చారు, సువార్త తీసుకొచ్చారు. వాళ్ళు కానీ ఈ మన ఇండియాకి తీసుకురాకపోతే మన పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇల్లులు, వాళ్ళ స్థలాలు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వదిలిపెట్టి అనేక దేశాలకు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రాణాలు పెట్టారండి. మనమేమో మన ఇల్లు వదలం చర్చికి వెళ్ళాలంటే, మనమేమో మన ఊరు వదిలి బయట ఊరికి వెళ్ళాం దేవుడి కోసం. మిషనరీలు, యేసు ప్రభువు, అపోస్తలులు వీళ్ళందరూ కూడా తమ ఊర్లు, తమ ఇల్లులు విడిచిపెట్టి, తమ ఆనందాన్ని విడిచిపెట్టి, తమ తల్లిదండ్రులను, కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణాలు అర్పించిన త్యాగధనులండి వారు. దేవుడి బిడ్డలంటే దాన్ని భక్తి అంటారు. మనకేమర్థమయ్యాడు ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు? మన ఇంట్లో మన నాన్న లేకపోతే మన అమ్మ ఏడుస్తూ ఉంటే, బాధపడుతుంటే, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని మనం అడుగుతాం కదా పోయి. ఎందుకు అడుగుతాం? లోపల ఆ కన్న మమకారం ఉంటుంది. నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు, అమ్మ ఎందుకు ఏడుస్తుంది, అన్న ఎందుకు ఏడుస్తున్నాడు, తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఆ మమకారం ఉంటుంది కదా. మరి దేవుడితో మనకున్న సంబంధం ఏంటి? నిజంగా దేవుడితో మనకున్నటువంటి సంబంధం అర్థమైతే, ఆయన మన తండ్రి అని అర్థమైతే, ఇంకా ఈ లోకం కోసం మనం బతకడం ఎలా బతకగలమండి? ఆయనకి నచ్చని విధంగా మనం ఎలా బతకగలం చెప్పండి? ఆయనకు నచ్చని పనులు మనం ఎలా చేయగలం? బాధ్యత వచ్చేస్తుంది. అయ్యో నా తండ్రికి నేను బాధ పెట్టకూడదు, నా తండ్రికి నచ్చంది నేను చేసి ఆయన్ని బాధ పెట్టకూడదు అనే బాధ్యత వచ్చేస్తుందండి. కష్టమైన నష్టమైన నా తండ్రిని నేను సంతోషపెట్టాలనుకున్నాడు యేసు ప్రభు. కష్టమైన నష్టమైన నా తండ్రిని సంతోషపెట్టాలనుకున్నారు అపోస్తలులు. మరి దేవుడు నీకు పరాయివాడు అయితేనే దూరంగా ఉంటావు. దేవుడు నీకు పరాయివాడుగా అనుకుంటేనే ఆయన కోసం నువ్వు కష్టపడవు. దేవుడు నీకు పరాయివాడైతేనే ఆయన కోసం నువ్వు ప్రాణం పెట్టావు. దేవుడు నీకు పరాయివాడైతేనే ఆయన చిత్తము అనేక ఆత్మల రక్షణ కొరకు నాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఉంటావు. దేవుడు నీ తండ్రి అయితే, నా తండ్రి కోసం నేను అవమానమైనా పడతా, బాధ అయినా పడతాను, ప్రాణమైనా ఇస్తాను, ఏదైనా ఇస్తాను అన్న విధానంలో మనం ఉండడమే భక్తి. ఆ భక్తి ఆయన కోరుచున్నాడు. ఆ పరలోకానికి వెళ్ళాలని, ఆ అనేక ఆత్మలను రక్షించాలన్నది దేవుని యొక్క మనస్సులో కోరిక అండి. తన బిడ్డలు తన దగ్గరికి రావాలన్నది దేవుడి కోరిక.
ఎలా వస్తారు మనుషులు దేవుడి దగ్గరికి? మనం మనం చేసేటటువంటి భౌతికమైన భక్తి వలన కాదండి. ఇంకా లోతులోకి వెళ్తే కానీ దేవుడి కోసం మనం బతకలేము. మన మనసంతా డబ్బు మీద, ఆరోగ్యం మీద, ఆనందం మీద ఉంటే మనం ప్రాణం పెట్టేది ఎప్పుడండి? మనం ఆత్మల రక్షణ కోసం మన ఇల్లులు, ఊర్లు విడిచిపెట్టి అనేక ఆత్మలను రక్షించడానికి సువార్తకి వెళ్ళేది ఎప్పుడు? మనకు అర్థమైతే కదా, అర్థమైనప్పుడు వెళ్తాం. అర్థం కానంత వరకు, దేవుడు మన తండ్రి అని అర్థం కానంత వరకు, మనం ఒక బాధ్యత కలిగి భక్తి చేయాలని మనకు అర్థం కానంత వరకు వస్తుంటాం, పోతుంటాం, అప్పుడప్పుడు వస్తుంటాం, ఆయన్ని దూరంగా పెడుతుంటాం, ఆయన్ని పరాయి వాడుగానే ఎంచుతుంటాం. దేవుడు నీ తండ్రి అని అర్థమైన తర్వాత ఇక ఆయనకు నువ్వు దూరంగా ఉండలేవు. దేవుడు నీ తండ్రి అని అర్థమైన తర్వాత కష్టమైనా నేను పడి నా దేవుణ్ణి, నా తండ్రిని సంతోషపెట్టాలి అనుకుంటావు. దేవుడు నాకు ఆనందం ఇవ్వలేదు, దేవుడు నాకు సంతోషం ఇవ్వలేదు అని యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అనలేదండి. అనలా. తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను అన్నాడు. ఇదండి దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే తండ్రి బిడ్డల సంబంధం. మీరు భక్తులుగానే ఉంటారా, ఉత్త భక్తులుగానే ఉంటారా, బిడ్డలుగా ఉంటారా? ఆలోచించుకోండి. ఈ లోకం అనుసరిస్తున్న కేవలం భక్తి, ఆ భక్తులో 1వ తరగతిలోనే ఉంటారా? బిడ్డల్లాగా తండ్రి మనసులోకి దగ్గర అవుతారా? తండ్రికి దగ్గర అవుతారా? దేవుడికి దగ్గర అవుతారా? దేవుడికి దగ్గరైతే, దేవునికి దగ్గరైతే మన సుఖాల గురించి మనం ఆలోచించాం. ఎలాగైనా అన్ని సంతోష పెట్టాలని, మనం బాధపడినా పర్లేదు అనుకుంటామండి. అప్పుడు తండ్రి అని తెలుసుకున్న తర్వాత, దేవుడు తండ్రి అని తెలుసుకున్న తర్వాత, ఆయనకు ఈ లోకంలో ఉన్న మనుషులను అందరూ కావాలి, పరలోకానికి నడిపించాలి, ఆత్మరక్షణ కావాలి అనే కోరిక ఆయనకు ఉంది అని మనం తెలుసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇంకెప్పుడు కూడా ఆ విషయాలు తెలుసుకున్న బిడ్డ లేక భక్తుడు తన నోట ఏ మాట అన్నాడు తెలుసా? దేవుడు నాకు ఆనందం ఇవ్వలేదండి, దేవుడు నాకు సంతోషం ఇవ్వలేదండి, దేవుడు నాకు డబ్బులు ఇవ్వలేదండి, దేవుడు నాకు అన్యాయం చేశాడండి అనే మాట తండ్రి గురించి తెలుసుకున్న, దేవుడు తండ్రి అని గురించి తెలుసుకున్న ఏ భక్తుడు, ఏ బిడ్డ అన్నాడు. దేవుణ్ణి తిట్టాడా? కష్టాలు వచ్చాయి కదా, ఎందుకు తిట్టలేదు? పిల్లలు చనిపోయారు కదా, ఆస్తి పోయింది కదా, భార్య దూరం అయింది కదా, ఆరోగ్యం పోయింది కదా, అనారోగ్యం వచ్చింది కదా, ఎందుకు తిట్టలేదు దేవుణ్ణి? దేవుడికి దగ్గర అయ్యాడు దేవుడు నా తండ్రి అని తెలుసుకున్నాడు. నన్ను కొట్టినా తిట్టినా ఆయనకి బాధ్యత ఉంది. ఆకాశ పక్షులను పోషించేవాడు నాకు అన్నం పెట్టడా? ఒకవేళ ఈరోజు నేను పసుతో ఉన్నానంటే దానికి కారణము ఉంది. ఈరోజు నేను కష్టాల మార్గంలో పోతున్నానంటే నా తండ్రికి తెలుసు, నా తండ్రి కనబడుతుంది, నా తండ్రి నన్ను నడిపిస్తున్న మార్గంలో నేను నడుస్తాను. కష్టమైన నష్టమైన నిలబడతా. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు అన్నం పెట్టకపోయినా రేపు అన్నం పెడతాడు. ఈ లోకంలో సుఖం లేకపోయినా పరలోకంలో ఆనందం ఇస్తాడు అని దేవుడితో మనం కలిసి నడుస్తాం. హనోకు దేవుడితో నడిచాను అంటే అర్థం అది. దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం అది. బైబిల్లో ఎక్కడైనా భక్తులు దేవుడి దగ్గర, యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు మాకు ఇల్లు కట్టించు, మాకు అది చేయి, ఇది చేయను, భౌతిక సంబంధమైన విషయాల మీద యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా మనకేం కనబడరండి. అందుకే అంటున్నాను, ప్రారంభ భక్తి వేరు, ఆ పైకి అభివృద్ధి అయ్యే భక్తి వేరు. ప్రారంభ భక్తులు అందరూ వస్తారు, అందరూ అలాగ వచ్చిన వాళ్ళే, అన్నం కోసం ఆరోగ్యం కోసం వచ్చిన వాళ్ళే. కానీ సెకండ్ స్టెప్ పై తరగతికి వెళ్ళేసరికి అర్థం కావాల్సింది ఏంటంటే, పై తరగతి అంటే అర్థం ఏంటి? పై తరగతి అంటే అర్థం ఏదో చెప్తానండి. మనం యేసు ప్రభువుని నమ్ముకున్న రోజు ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరం కొత్తగా ఉన్నాడు అనుకోండి.
ఒకటో తరగతిలో చేరిన రోజు కొత్తగా ఉంటుంది. రెండో రోజు, ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత, స్కూల్లో చేరిన ఒక నెల తర్వాత, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత అర్థమైపోద్ది కదా. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని మనం ఎన్ని సంవత్సరాలు అయింది మనకు చెప్పండి? ఇంకా మనకు అర్థం కాకపోవడం ఏంటి దేవుడు? ఇంకా బాధ్యత లేకుండా ఉండడం ఏంటి మనం? అంటే దాని అర్థం ఏంటి? కేవలం ఒకటో తరగతి భక్తి చేస్తున్నామా? దేవుడిని పరాయివాడిగా మాత్రమే అనుకుంటున్నామా? దేవుడు కేవలం ఇచ్చేవాడిగా అనుకుంటున్నామా? ఇన్ని సంవత్సరాల అనుభవంలో దేవుడు మనస్సు ఎంత అర్థమైంది? దేవుడికి మనం ఎంత దగ్గరయ్యాం? దేవుడికి మనం ఏం ఇవ్వగలిగాం ఇన్ని సంవత్సరాల భక్తిలో? యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడి కోసం. అపోస్తలు తమ ప్రాణాన్ని, ఆస్తులను ఇచ్చారు దేవుడి కోసం. తండ్రి అని నువ్వేమి ఇచ్చావు? నీ ప్రాణం కంటే విలువైంది ఏమైనా ఉందా? దేవుడి కంటే గొప్పది ఇంకేదైనా ఉందా? గొప్పవాడు ఇంకెవరైనా ఉన్నాడా? లేరు. కాబట్టి నీకు ఎప్పుడు కరెక్ట్గా దేవుడు అర్థమయ్యాడని అర్థమవుతుందంటే, నా ప్రాణం కంటే దేవుడు ఎక్కువ, ఆయన నా తండ్రి అని నీకు అర్థమైనప్పుడే దేవుడు నీకు అర్థమయ్యాడని అర్థం. నా ప్రాణం కంటే విలువైన వాడు, నా ఆనందం కంటే విలువైన వాడు, నా డబ్బు కంటే విలువైన వాడు, నా శరీరం కంటే విలువైన వాడు, నా ఆరోగ్యం కంటే విలువైన వాడు అని దేవుడు అర్థమైన తర్వాత ఇక వాటి కోసం నువ్వు చింత పెట్టుకోక దేవుడి సంతోషాన్ని చూడడానికి నువ్వు బాధపడే స్థితి రావడమే నిజమైన భక్తి, అభివృద్ధి అయిన భక్తి అది. అందుకే వాళ్ళు ఇలా దేవుణ్ణి ప్రేమించగలిగారు, ఇలా దేవుడికి దగ్గరయ్యారు, అలా తండ్రిగా ఆయన్ని అనుకొని సంబంధం కొనసాగించారు కాబట్టి మెడకాయలు ఇచ్చేశారు దేవుడి కోసం, డబ్బులు ఇచ్చేశారు దేవుడి కోసం. దేవుడు మనకు అర్థమయ్యాడంటే ఆయన మన కోసం తీసిపెట్టిన ఆ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు చాలా గొప్పగా ఉంటాయండి. దాన్ని చూసుకొని నా తండ్రి ఇంత గొప్పవాడా, నా కోసం ఇలాంటివి తీసిపెట్టాడా అన్న సంతోషంలో ఈ లోకంలో నీ ప్రాణం కూడా పెట్టగలవు. ఆ విశ్వాసం మనకుంటే ఈ లోకంలో దేవుడి కోసం మనం ఏమైనా చేయగలము. ఓకే, కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవునికి మనకున్నటువంటి సంబంధం అర్థం కావాలి. ఆయనతో మనం మాట్లాడాలి. బైబిల్ దగ్గరకు వస్తే ఆయన మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైంది. మనమేమో ఆ బైబిల్లోది విప్పమే, ఆ బైబిల్లో ఉన్న సంగతులు మనం చూడము. ఆయన మనసు ఎక్కడ అర్థమవుతుంది? దేవుడి దగ్గరకు రా. దేవుడు మనకు అర్థం కావాలంటే ఇదిగో ఆయన మనసులో ఉన్నది బైబిల్లో రాపిచ్చున్నాడు. ఒకసారి చెప్తాను, ఒక మాట చెప్తానండి. నీకు దేవుడు కరెక్ట్గా అర్థం కావాలంటే నువ్వు నీతిగా బ్రతకడం మొదలు పెడితే ఈ బైబిల్ ఎంత నిజమైనదో, దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతుంది. నువ్వు అబద్ధం చెప్పకుండా నిజమే చెబుతూ నీతిగా బ్రతకడం మొదలు పెడితే బయట సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. నువ్వు కరెక్ట్గా నీతిగా విశ్వాసంగా బతకడం మొదలు పెడితేనే దేవుడి యొక్క మనస్సు ఈ లోకంలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా నీ మనస్సు అన్నం మీద, డబ్బు మీద, ఆనందం మీద సాతాను పెడితే దేవుడు మనస్సు కానీ, పరలోకం కానీ, నీ జీవితం కానీ అర్థం కానే కాదు. అలా అర్థం కాకుండా అనేక మంది దేవుడికి దూరంగా, దేవుడితో సంబంధం లేకుండా బతుకుతూ ఉన్నారు. ఏమండి, ఈ ఊరిలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? క్రైస్తవులు ఉన్నది ఎంతమంది? సువార్త చేస్తున్నది ఎంతమంది? అంటే వాళ్ళు ఆ రొట్టె కోసం వచ్చిన వాళ్ళు లాగా ఉన్నారా? లేక తండ్రి, దేవుడు నా తండ్రి అని కనుగొని కష్టం అనుభవించే బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉన్నారా? చాలా దూరంలో ఉన్నాడు కదండి దేవుడు. ఈ మనుషులకు చాలా దూరంలో ఉన్నాడండి దేవుడు. అందుకే దేవుడు ఎక్కడున్నాడు అంటది ఈ యొక్క మా లోకం. వాళ్ళకి అర్థం కాల. దేవుడు ఎక్కడున్నాడు అంటది. నీ మనసును దగ్గరగా సరిగా పెట్టుకొని దేవుడి దగ్గరకు వస్తే దేవుడు అర్థమవుతాడు.
మన మనసులో అంత కల్మషం, కుట్ర, పాపంతో నిండి ఉంటే దేవుడు ఎక్కడ అర్థం అవుతాడు? దేవుడు అందుకే లోకానికి అర్థం అర్థం కాలేదండి. కనీసం ఈ లోపలకొచ్చి మందిరం లోపలకొచ్చి వింటున్న మీకైనా, మనకైనా ఈరోజు చెప్పబడిన పాఠాన్ని బట్టి నా తండ్రి అన్న తర్వాత ఇంక వేరేదేముంటదండి? తండ్రి అన్న తర్వాత ఆయన ఏం చెప్తాడో మనం చేయాలంతే. బాధ్యత అదే కదా బాధ్యత. బిడ్డ బాధ్యత ఏంటి? అదే. నువ్వు తండ్రిగా అనుకుంటే బిడ్డగా నీ బాధ్యత నువ్వు చేసేస్తావు అంతే. నువ్వు ఆయన నా తండ్రి కాదు, ఆయన నాకు పరాయి వాడు అనుకుంటే వాళ్ళతో మనకు సంబంధమే ఉండదు. అదే చూడండి, పరాయి వాళ్ళు అనుకున్నాం అనుకో, వాళ్ళకి మనం ఏం చేసేది అనుకుంటాం. వాళ్ళ మాట మనం ఏది నేనైతే అనుకుంటాం, అవునా కదా? పరాయి వాళ్ళు అనుకున్నప్పుడే మనం అంటున్నట్టుగా ఉంటాం. ఓకే, నీ బిడ్డ అయితే